అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆలోచనలు అధికంగా ఉండడం, నిద్రలేమి, సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, కుటుంబపరమైన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మొదలైన వాటి మీద దృష్టి కేటాయించుకోవడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, దూర ప్రాంతాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులతో చర్చలు చేయడం, అదేవిధంగా వారిని కలవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ అభివృద్ధి విషయంలో వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అంతకు మించిన ఖర్చులు అధికంగా ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ప్రణాళిక పరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధమైన వస్తువులు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. బంధువర్గంతో కలిపి చక్కటి చర్చలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల్ని కలవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీ యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి వ్యక్తిగతంగా వారితో చర్చలు జరపడం లాంటిది. అలాగే తల్లితో కలిపి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాకుండా వారి యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, చేసిన ఖర్చులకి సద్వినియోగపడే విధంగా ఉండడం బట్టి కొంత ప్రశాంతత అనేది ఏర్పడడం, నెట్వర్క్ పెంపొందించుకోవడం, స్నేహ సంబంధాలు అభివృద్ధికరంగా ఉండడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, గృహం రెండింటికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా లాజికల్ థింకింగ్ అనేది అంటే మీరు థింకింగ్ లెవెల్స్లో అంటే తార్కికంగా మీరు ఆలోచించడం, అదేవిధంగా ప్రతి విషయాన్ని విశ్లేషించడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, సమయస్ఫూర్తి నిర్ణయాలు, కీలకమైన అంశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని నెట్వర్క్ పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీడియా రంగంలో ఉండేవారికి మీడియా పరంగా కొత్త విధానాల్లోకి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా జర్నలిజం మొదలైన వాటిల్లో ఉండేవారు, అలాగే ఈ టీవీ ఇండస్ట్రీలో ఉండేవారికి కూడా చాలా వరకు నూతన అవకాశాలకి ఆర్థికంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది.